తెలుగు రాష్ట్రాల రైతులు చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఖరీఫ్కి నీరు వచ్చే అవకాశం ఉందా ప్రాజెక్టుల్లో అని వీడియో చేయాలని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేశారు. గత ఏడాది కన్నా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి రాబోయే వారం రోజుల్లో జూరాల ప్రాజెక్టుకి వరద రాబోతా ఉంది. జూరాల ప్రాజెక్టు ఎలాగూ ఒక వారం రోజుల్లో నిండిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా చిన్న ప్రాజెక్టు కాబట్టి ఆ తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రధానమైన పెద్ద మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక మనం ఈ ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్ కనుక మనం చూసుకుంటే 1705 అడుగుల దాని హైట్కి 129 టీఎంసీల కెపాసిటీలో మొత్తం ప్రస్తుతం 1697 అడుగులకి నీటి మట్టం చేరింది. ఇంకా 37 టీఎంసీలు ఇంకా రీచ్ అవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి 23,931 క్యూసెక్కుల వరద వస్తూ ఉంది. కొంచెం ఫ్లో తగ్గింది గడిచిన వారంతో పోల్చుకుంటే. గత ఏడాది ఇదే సమయంలో ఆల్మట్టిలో కేవలం 22 టీఎంసీలు మాత్రమే జలాలు ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంది పరిస్థితి. దాదాపు 95 టీఎంసీల వరకు నీరుంది. ఇంకా కొంత షార్టేజ్ ఉంది. ఆల్మట్టి నిండడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే ఇన్ఫ్లోస్ తగ్గాయి కాబట్టి. అక్కడ కెనాల్స్ కూడా నీరు ఒక 4,000 క్యూసెక్కులు రిలీజ్. ఈ 1615 అడుగుల హైట్ అయితే 1605 అడుగుల ఎత్తు వరకు వాటర్ వచ్చింది. 37 టీఎంసీల కెపాసిటీలో 25 టీఎంసీలు ఇప్పుడు ఆల్రెడీ రిజర్వాయర్లో నీరుంది. అంటే ఇక్కడ కేవలం ఒక 12 టీఎంసీలు మాత్రమే షార్టేజ్ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి జూలై 14వ తేదీ నాటికి నారాయణపూర్ రిజర్వాయర్లో కేవలం 17 టీఎంసీలు మాత్రమే వాటర్ ఉంది. ఈ ఏడాది 25 టీఎంసీలు ఉంది. అంటే గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది కన్నా కూడా ఈ సంవత్సరం చాలా బెటర్గా పొజిషన్ ఉంది. ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు చూసినట్టయితే శ్రీశైలం 215 టీఎంసీల కెపాసిటీ. ప్రస్తుతానికి శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ తప్ప శ్రీశైలంలో వాటర్ లేదని చెప్పాలి. ఇన్ఫ్లోస్ లేవు, అవుట్ఫ్లోస్ లేవు. రాబోయే 10-15 రోజుల్లో శ్రీశైలానికి ఫ్లడ్ వరద మొదలయ్యే అవకాశం ఉంది. దాదాపు శ్రీశైలంలో ఒక 180 టీఎంసీలు వస్తే కనుక శ్రీశైలం నిండుతుంది. ఇంకా తర్వాత నాగార్జున సాగర్ చూసుకుంటే ఈ నాగార్జున సాగర్ మనకున్న ప్రాజెక్టులో చాలా మేజర్ ప్రాజెక్టు. 312 టీఎంసీల కెపాసిటీలో. ఇక ఫ్లడ్ అయితే ప్రస్తుతానికి నాగార్జున సాగర్కి ఏమీ లేదు. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నీటి అవసరాలకి ప్రతిరోజు 926 క్యూసెక్కుల వాటర్ తీసుకువెళ్తున్నారు. నాగార్జున సాగర్లో 503 అడుగులు మాత్రమే వాటర్ ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో అత్యల్పం. అయితే గత ఏడాది కన్నా బెటర్గా కర్ణాటకలో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ జూలైలో ఒక 2 వీక్స్, ఆగస్టు, సెప్టెంబర్ వరకు వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎగువ ప్రాంతాల్లో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిగా ఫినిష్ చేసి వాటి కెపాసిటీస్ పెంచారో, ముఖ్యంగా ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి చేశారో, కృష్ణా నదికి వరద వచ్చే కాలం జూన్ నుంచి ఆగస్టు షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్మట్టిలోనే ఒక 127 టీఎంసీలు దాదాపుగా నిల్వ చేస్తూ ఉన్నారు. ఇక వచ్చినట్టు కాలువలకి వదిలేస్తూ ఉన్నారు. దీంతో ప్రతిరోజు ఆల్మట్టిలో 1 టీఎంసీ వాటర్ కాలువలకు వెళ్తూ ఉంది. దీంతో కృష్ణా నదిలో జూరాలకి, శ్రీశైలంకి సహజంగా జూన్ చివరి వారంలో రావాల్సిన ఫ్లడ్ ఆగస్టు మొదటి వారం దాకా రావడం లేదు. గడిచిన 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. గడిచిన 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా రివర్లో నీరు లేదనే గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఇక కేసీఆర్ తెలంగాణని సస్యశ్యామలం చేశాడు. ఇక ఈ శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకైతే రాబోయే 15 రోజుల తర్వాత ఫ్లడ్ మొదలై ఆగస్టు చివరి నాటికి ఈ ప్రాజెక్టులకి నీరు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎంత నీరు చేరుతుందనేది ఎవరు అంచనా వేయలేం, ఇంజనీర్లు కూడా చెప్పలేరు. ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలు, తెలంగాణలో పడే వర్షాలు ఆధారం దీనికి.
ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదవుతున్నాయి అని తెలుస్తూ ఉంది. జూన్లో అయితే సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో ప్రస్తుతానికి సాధారణ వర్షపాతానికి దగ్గరగా ఉంది. అయితే తెలంగాణ కన్నా కూడా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తేనే శ్రీశైలంకి, నాగార్జున సాగర్కి వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఇక పులిచింతల్లో అయితే 45 టీఎంసీల కెపాసిటీలో 1 టీఎంసీ కూడా లేదు, 0.69 ఉంది. పులిచింతలకు ప్రస్తుతానికి ఆ శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి పులిచింతలకు వాటర్ రావాలంటే దాదాపు ఆగస్టు చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర మనం పరిశీలించినట్లయితే ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇన్ఫ్లో 6,000 క్యూసెక్కులు ఉంది. అది కూడా పట్టిసీమ నుంచి, గోదావరి నుంచి ఎత్తిపోస్తున్న వాటర్. ఆ వాటర్ 2 కాలువలకు రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీ ఏదైతే కృష్ణా డెల్టా ఉందో కృష్ణా డెల్టాకి నీటి సమస్య లేదు. ఇక గోదావరి మీద మనం చూసుకుంటే ప్రధాన ప్రాజెక్టులు ఆ కాళేశ్వరం, దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ మేడిగడ్డ బొంగబడింది. నీరు లేకపోతేనే ప్రాజెక్టు కొట్టుకుపోయేటట్టుంది. ఇక నీరు వదిలితే ప్రాజెక్టు ఉంటుందా లేదా తెలియదు. కాళేశ్వరంకి వాటర్ వదులుతారా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం, గవర్నమెంటే చెప్పలేకపోతాం. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా దాదాపు 11,000 క్యూసెక్కులు వరినారుమల్లు పోసుకోవడానికి రిలీజ్ చేశారు. అక్కడ ఫ్లడ్ కూడా 1,00,000 క్యూసెక్కులు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది. గోదావరి ప్రాజెక్టుల మీద ఎలాంటి డోకా లేదు. కృష్ణా నదిలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరు ఇస్తారా, ఇస్తే ఒరిస్సాకి ఇస్తారా, ఆరుతడి పంటలకు ఇస్తారా అనేది తేలాలి అంటే ఆగస్టు 15వ తేదీ దాకా ఆగాల్సిందే. ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ శ్రీశైలం నిండుతుందా లేదా, నాగార్జున సాగర్కి ఎంత ఫ్లడ్ వస్తుంది, అవన్నీ అంచనాలు వేయకుండా ఇప్పుడే ఎవరు చెప్పలేము. ప్రస్తుతానికి డెడ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి రాబోయే 30 రోజుల్లో ఎంత ఫ్లడ్ వస్తుంది అనేది అంచనా వేసి సాగర్ కింద నీరు ఆగస్టు చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఫ్లడ్ మీద మరిన్ని వీడియోలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.